Escorting him on the stage, sir. ఎక్కడికమ్మా పక్కన సార్ ఎప్పుడు స్టేజ్ మీద ఒక్క మాట కూడా తప్పు మాట్లాడవు. నీ వేళ ఎందుకు తప్పు మాట్లాడావు? ఏంటి సార్ అది? నీ వేళ తప్పు మాట్లాడావు. ఏం మాట్లాడావు తెలుస్తుందా? ఏంటి సార్ అది? ఇక్కడ సినిమా టైటిల్ పేరేంటి? బ్యాండ్ మేళం. అందరూ చప్పట్లు కొట్టమంటావంటే బ్యాండ్ మేళం కొట్టమని అడగాలి కదా సార్. బ్యాండ్ మేళం కొట్టండి. మామూలుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే గిటార్ ఒకటి వాయించుకోవచ్చు, తబలా ఒకటి వాయించుకోవచ్చు, లేకపోతే హార్మోనియం వాయించుకోవచ్చు, ఫ్లూట్ వాయించుకోవచ్చు. బట్ 10 మంది వాయించాలంటే వాళ్ళందరి మధ్యన కోఆపరేషన్, కొహెషన్ ఉండాలి. దానికి ఒక కండక్టర్ ఉండాలి. అది ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. బట్ ఈ సినిమా అనే బ్యాండ్ మేడం కరెక్ట్గా వాయించాలంటే ఎంతోమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, వాళ్ళ స్టాఫ్, ప్రొడ్యూసర్ వాళ్ళ స్టాఫ్, టెక్నీషియన్స్ 100-200 మంది ఉంటారు. ఇంతమందితో కరెక్ట్గా వాయించాలంటే దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, కోన వెంకట్ గారు. ఎవరినైనా మన సాయం అడిగితే మనిషి తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీడు మనకి ఇద్దరికి ఏమైనా సాయం చేశాడా, ఈ చేస్తే మళ్ళీ మనం ఎంత అడగవచ్చు వీడి దగ్గర అన్న మెంటాలిటీ సహజం. అది తప్పేం కాదు, మానవ సహజం. బట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వెంకట గారిని ఏదైనా సాయం అడిగితే ఇంతే అడిగారు, ఇంతకన్నా ఎక్కువ చేయడానికి వీలుంటుందా అని ఆలోచిస్తారు తప్ప వీడి తగ్గించి మళ్ళీ మనం ఏం పొందుదామని చెప్పి ఆలోచించే మనిషిని ఆ తత్వం ఇలా చూడలేదు వెంకట గారు. యూఆర్ ఎ ట్రూ ఫ్రెండ్ అండి, యూఆర్ ఎ ఫ్రెండ్ ఇన్ డీట్. సో అట్లాంటి మంచి మనిషి తాలూకు ఆధ్వర్యంలో చాలా బాగా వచ్చి ఉంటుంది. అందరూ చాలా వాళ్ళ పనులు చాలా బాగా చేస్తూ ఉంటారని నా పరిపూర్ణ నమ్మకం ఉంది. I wish all the best for each and every technician and artist in the movie.